ఫ్రెండ్స్ టుడే వ్లాగ్ వచ్చేసి కొరమీను క్లీనింగ్ టు కొరమీను ఇగురు అండ్ కొరమీను ఫ్రై అన్నమాట. సో నా స్టైల్లో ఎలా చేస్తానో మీకు చూపించేస్తాను, వచ్చేయండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందుజ క్రియేషన్స్. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, మొన్న చాలామంది లైవ్లో చూసుంటారు ఈ ఫిష్. సో వాటికి క్లీనింగ్ ఈరోజు వచ్చిందనమాట. సో నేను ఇలా మాకు చేపలు ఎప్పుడు తీసుకొచ్చే అతని దగ్గర ఇలా బ్రతుకున్న ఫిష్ తీసేసుకొని వాటర్లో వేసి పెడతానమాట. సో నాకు కుదిరినప్పుడు, నాకు పని లేనప్పుడు నెమ్మదిగా కూర్చొని క్లీన్ చేస్తానన్నమాట. సో ఈ రెండు ఫిష్ వచ్చేసి 1 కేజీకి కొంచెం ఎక్కువగా ఉన్నాయన్నమాట. ఈ బ్లాక్ ఫిష్ ఉంది చూసారు, ఏమన్నా పరిగెడుతుందో, అసలు సూపర్గా యాక్టివ్గా ఉందండి, ఫుల్ యాక్టివ్గా ఉంది. ఇది వచ్చేసి కొంచెం డల్గా ఉంది. ఈ బ్లాక్ ఫిష్ అయితే అస్సలు దొరకకుండా అటు ఇటు తెగ పరిగెట్టిందనమాట. సో బయట క్లీన్ చేస్తేనేమో మట్టిలో చెక్కపొట్టు అది వేసి క్లీన్ చేస్తారు. సో నేను ఇంట్లో అయితే బియ్యం పిండి అలాగే సాల్ట్ వేసి క్లీన్ చేసుకుంటాను. ఎక్కువగా ఇంట్లో క్లీన్ చేయడానికి ఫిష్ను ప్రిఫర్ చేస్తానన్నమాట నేను. సో ఇలా క్లీన్ చేశానమాట. తర్వాత ఇగురికి అండ్ ఫ్రైకి కదా కొంచెం సన్నగా కట్ చేసుకున్నాను అనమాట పీసెస్. సో 2 ఫిషెస్కి కలిపి ఇన్ని పీసెస్ అయ్యాయి అనమాట. సో ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ కారం వేసాను, మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. తర్వాత వచ్చేసి ధనియా పౌడర్, అలాగే పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత అన్ని హోల్ గరం మసాలా అనమాట, అన్ని మసాలాలు కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను నేను. సో అది వేసుకోవాలి, ఎక్కువగా వేయద్దు, మరీ ఘాటు ఎక్కువగా అయితే తినలేము. తర్వాత సాల్ట్ కూడా ఎక్కువగా యాడ్ చేయొద్దు ఫిష్కి, కొంచెం ఎక్కువ యాడ్ చేసినా కూడా తినలేము. తర్వాత కొంచెం ఆయిల్, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని నీట్గా కలుపుకోవాలన్నమాట. చేయితోనే మిక్స్ చేయాలి, చేయితో కలిపితే అన్ని పీసెస్కి మసాలా బాగా పడుతుందన్నమాట. మనం గరిటెతో అయితే మిక్స్ చేయకూడదు, చేతితో ఎంచక్కా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలన్నమాట. ఎక్కువసేపు మ్యారినేషన్ అవసరం లేదు, 5 మినిట్స్ సరిపోతుంది. ఇది మ్యారినేట్ అయ్యేలోపు మనము ఆనియన్స్ అలాగే టొమాటోస్, నేను 3 మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను అనమాట. ఇలా క్యూబ్స్గా కట్ చేసుకోవాలి. తర్వాత అంటే మీకు వీలైతే చిన్నగా కట్ చేసుకోండి. నేనైతే చాపర్ తీసుకున్నాను. చాపర్లో అయితే మనం గ్రేవీ అంటే ఇగురు చేస్తున్నాం కదా, కొంచెం గ్రేవీ కావాలి కాబట్టి నేను చిన్న పీసెస్గా కట్ చేస్తానన్నమాట. సో కట్ చేయడం కొంచెం ఇబ్బంది, చాపర్తో అయితే ఈజీగా అయిపోతుంది. నేను ఎప్పుడు గ్రేవీ కర్రీస్ చేసిన చాపర్ యూస్ చేస్తాను. చాపర్ ఉండడం ఇంట్లో అసలు చాలా బెటర్ అండి, మనం అప్పటికప్పుడు తొందరగా అయిపోతుంది ఆనియన్స్ కటింగ్ అనేది. సో నేను ఎక్కువగా గ్రేవీ కర్రీస్ చేస్తే కనుక చాపరే యూస్ చేస్తాను. చూస్తున్నారు కదా ఎంత చిన్న పీసెస్గా వచ్చాయో ఆనియన్స్. సో ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా, అలాగే టొమాటోస్ కూడా ప్యూరీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకోవాలి. ఇది ఎక్కువగా అంటే ఈ బౌల్ ఉంది కదా, ఇది ఎక్కువగా తెలంగాణలో సర్వపిండి పెట్టడానికి యూస్ చేస్తారు. సో ఇది అయితే ఇగురు కర్రీకి చాలా బాగుంటుంది. నేను ఎప్పుడు ఇగురు చేసినా ఈ బౌల్లోనే చేస్తాను అనమాట. సో మన కర్రీకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనము 3 టొమాటోస్ తీసుకున్నాం కదా, ప్యూరీ చేసి పెట్టుకున్నాము. సో ఆ ప్యూరీ కూడా యాడ్ చేసేసి తర్వాత ఇందులో కొంచెం పసుపు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ యాడ్ చేసి, అంటే ఎక్కువగా వేసుకోవద్దు, మనం ఆల్రెడీ ఫిష్కి వేసుకున్నాం కదా, చూసి వేసుకోండి. టొమాటోస్కి సరిపడా 1/2 స్పూన్ సరిపోతుంది. తర్వాత మూత పెట్టేసి ఇదిగో ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఇలా కొంచెం దగ్గర పడనివ్వాలి. తర్వాత ఆయిల్ ఇలా రిలీజ్ అవుతున్న టైంలో మనము మ్యారినేట్ చేసుకున్నాం కదా ఫిషెస్, సో అవి మీరు ఎన్నైతే ఇగురు చేయాలనుకుంటున్నారో అన్నీ వేసేసుకోవాలన్నమాట. సో నేను ఇందులో అంటే ఈ బాండిలో ఎన్ని పడతాయో అన్ని ఫిషెస్ అయితే వేసాను. ఫ్రెండ్స్ ఒక్కసారి ఇలా నా స్టైల్లో చేపల ఇగురు చేసి చూడండి, సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది. ఎక్కువ టైం కూడా పట్టదనమాట. సో ముక్కలన్నీ వేసేసాక ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలి. మనం ఫస్ట్ ఇప్పుడే వేసాం కాబట్టి ఎలా కలిపినా ఏం కాదు. సో కలిపిన తర్వాత మూత పెట్టేయాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతా కూడా కర్రీ అంతా
చిన్న మంట మీద సిమ్లో పెట్టి చేసుకోవాలన్నమాట. సో మూత తీసి అంటే కాసేపు అయ్యాక మూత తీసి చూస్తే ఇదిగా కొంచెం వాటర్ వస్తాయన్నమాట, ఫిష్లోంచి వాటర్ వస్తాయి. ఇప్పుడు నెమ్మదిగా ముక్కను డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా కలపాలన్నమాట. ఎందుకంటే ఎలా పడితే అలా కలిపేస్తే ముక్క ఖరాబ్ అవుతుంది. సో మనకు ఎలా ఉందో ముక్క అలాగే ఉండాలి, చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఎలా పడితే అలా కలపకండి, చెప్పాను కదా, ముక్కలు డిస్టర్బ్ అవ్వకుండా కలపాలన్నమాట. సో పీసెస్ అన్నీ ఇలా నెమ్మదిగా టర్న్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ కానీ లేకపోతే పట్కర్ కానీ తీసుకొని ఒకసారి ఈ కర్రీ బౌల్ని ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా ఒక్కసారి షేక్ చేశారంటే కనుక మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోతుంది. సో గ్రేవీ కోసం నేను డైరెక్ట్గా కర్రీలో వాటర్ యాడ్ చేయను అనమాట, నీళ్ళ మూత పెట్టేసుకుంటాను. ఇలా ఒక ప్లేట్ పెట్టేసి అందులో వాటర్ వేసామంటే కనుక మనకి ఆ స్టీమ్కి పీస్ బాగా ఉడుకుతుంది. అలాగే గ్రేవీ కూడా కొంచెం థిక్ అవుతుంది అనమాట. మనం డైరెక్ట్ వాటర్ యాడ్ చేయని అవసరం లేదు. ఇలా చేస్తే కొంచెం ఈవినింగ్ వరకు స్మెల్ రాకుండా బాగుంటుంది అనమాట కర్రీ. తర్వాత మళ్ళీ ఒకసారి షేక్ చేసేసుకొని, షేక్ చేస్తే ఏంటంటే మనకి బాగా మిక్స్ అయిపోతుంది, మనం మొత్తం తిప్పాల్సిన అవసరం ఉండదన్నమాట. సో కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కర్రీకి. చూస్తున్నారు కదా ఎలా ఉంది, బాగుంది కదా కర్రీ, ఈజీగా అయిపోయింది కదా, ఎక్కువ టైం కూడా పట్టదండి, ఈజీ ప్రాసెస్. అంటే కొంచెం కర్రీతో కొంచెం గ్రేవీతో ఎక్కువ అన్నం తినేయచ్చు. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా కనిపిస్తుందో, మీకు తినాలనిపిస్తుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఫిషెస్ తెచ్చుకొని ఇలా ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఇదనమాట చేపల ఇగురు అయితే కంప్లీట్ అయిపోయింది కర్రీ. సో ఇది పక్కన పెట్టేసి నెక్స్ట్ రిమైనింగ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటితో ఫ్రై చేసేసుకుందాం. చూసారా పీసెస్ ఇంత కూడా విరగకుండా ఎంత బాగా వచ్చిందో కర్రీ. నెక్స్ట్ ఫ్రై అనమాట. సో ఫ్రై కాబట్టి నేను నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను. నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక ఆయిల్ వేయాలి. నాన్ వెజ్ కర్రీస్ కదండి, కొంచెం ఆయిల్ ఎక్కువగా వేస్తేనే కర్రీ బాగుంటుంది, మళ్ళీ దట్టు ఇది ఫ్రై కాబట్టి. సో నేను ఇందులో ఫిషెస్లో నేను అంటే ఇగురులో వేయగా మిగిలిపోయిన ఆనియన్స్ అన్నీ ఇందులో వేసి కలిపేశాను అనమాట. అంతే, ఇంకేమీ వేయలేదు. అప్పుడు మ్యారినేట్ చేసిన ఫిషెసే డైరెక్ట్గా ఆయిల్లో వేసేయాలి. తర్వాత ఇప్పుడు వేసాం కదా, ఒక్కసారి ఇలా అంటే కలియబెట్టడం కాకుండా ఇలా ఒక్కసారి షేక్ చేసి దానిపైన మూత పెట్టేసేయాలన్నమాట. మూత పెట్టేసి తొందరగా కుక్ అవుతుంది. సో కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసేసి ఇలా ఒక్కసారి పీసెస్ అన్నీ టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా వుడెన్ స్టిక్తో. సో టర్న్ చేశాక మళ్ళీ కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. అంతే, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చేపల ఫ్రై, కొర్రమీను ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. సో ఒకేసారి 2 కర్రీస్ చేసేసుకోవచ్చు ఇలా సింపుల్గా. అదన్నమాట, అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత బాగా కనిపిస్తుందో చూడండి, బాగుంది కదా. సో ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని కొత్తిమీర వేసేసుకుంటే ఫిష్ ఫ్రై రెడీ అన్నమాట. అంతే. సో మా పిల్లలు మా వారు అయితే చాలా ఇష్టంగా తింటారు. నేను ఎప్పుడు ఫిషెస్ కర్రీ అంటే ఎప్పుడు ఫిషెస్ తీసుకున్నా ఇలాగే చేస్తాను అనమాట. మీకు ఎలా అనిపించింది ఫ్రెండ్స్? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఓకేనా? బాయ్ ఆల్.